ఎడ్లు వెలమలు అనేటువంటి మాట్లాడతారు. నా అందరి ప్రశ్న, ఈ ఎడ్లతో వెలమతో ఇడుపు కాగితం ఎందుకు అసలు? రైట్, ఒకటి ఇది ఒక బలమైన ఆవేదన. ఇక్కడ ఉన్నటువంటి జంజీ యువత చెప్పండి, భారతదేశంలో 15% మంది దళితులు ఉన్నారు, 15% రిజర్వేషన్ వాళ్ళకు, 7.5% షెడ్యూల్ ట్రైబ్స్ ఎస్టీలు ఉన్నారు, 7.5% రిజర్వేషన్ వాళ్ళకు, 10% ఓసీలు ఉన్నారు, 10% రిజర్వేషన్ వాళ్ళకు. మరి 60% ఉన్న బీసీలకు 27% మాత్రమే రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు కదా. మరి మాకెందుకు, మాకు సరిపడా ఇవ్వడం లేదు అనేది ఒక బలమైన పోరాటం. ఒక ఆయన అడిగిండు, మలనా ఎక్కడి కులాలు, ఈ కాలంలో కులాలేంటి మతాలేంటి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎస్, నా ఇంట్లోనే కదా ప్రజాస్వామ్యం అంటే ఫస్ట్ నా ఇంటికానే స్టార్ట్ అయింది. నా భార్య షెడ్యూల్ ట్రైబ్స్ షెడ్యూల్ క్యాస్ట్, నేను బీసీ, నా ఇంటి దగ్గరనే స్టార్ట్ అయింది. ఒక ఆయన నాకు కలిసి ఏమని, అన్నా నువ్వు పోరాటం చేస్తా ఉన్నావు కదా, మా పేరు చివర నాది ఉంటే మీకు ఇబ్బంది అవుతా ఉందా? మేము అది తీసేసుకుంటామని అన్నారు. అన్నా మీరు అవి కూడా తీసేసుకోకండి, కానీ నీ ఆస్తి నా ఆస్తి ఒక దగ్గర శీర్షగా పంచుకుందామా అని చెప్పినాం. సైలెంట్. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, తెలంగాణ రాష్ట్రం పుట్టిన 1948 సెప్టెంబర్ 17 నుంచి ఈ రోజు వరకు ఒక్క బీసీ వాడు కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేకపోయాడు. ఈ విద్యా వ్యవస్థ సర్కార్ బళ్ళలో చదివేటువంటి మెజార్టీ పిల్లలు ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల పిల్లలే, 90%. రెండో విషయం ఏంటంటే, ఇంకా చాలా భయంకరమైన విషయం, గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లగాడి భోజనానికి ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుంది తెలుసా? ఒక నెలకి 1530 రూపాయలు ఇస్తా ఉంది. 1530 రూపాయలు గవర్నమెంట్ స్కూళ్లలో హాస్టల్లో ప్రభుత్వం పిల్లలకు తిండి పెట్టడానికి ఒక్క విద్యార్థికి 1530 రూపాయలు ఖర్చు పెడతా ఉంది. చెంచల్గూడ జైల్లో హత్యలు చేసి మానభంగాలు చేసి మర్డర్లు చేసినటువంటి ఖైదీకి 2300 ఖర్చు పెడతా ఉంది. పోలీసుల చేతుల్లో కుక్క ఉంటుంది ఒకటి, ఆల్ సెషన్ డాగ్ కుక్క, ఆ కుక్కకు నెలకు 16,000 రూపాయల తిండి పెడుతుంది ప్రభుత్వం. మన బిడ్డలకేమో 1,500 రూపాయలతోటి 3 పూటలు తినమని చెప్తా ఉంది. అంటే నా లక్ష్యం క్లియర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ లేదు, కులం లేదు, మతం లేదు, పుట్టిన ప్రతి బిడ్డకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, క్వాలిటీ హెల్త్ ఇవ్వాలి. అది తీర్మానం చెప్తున్నటువంటి మాట. నా పోరాటం దోపిడీదారుల మీద, తిండికి గతి లేని పేదల మీద కాదు. నా పోరాటం ఈ పేద బిడ్డల శానిటరీ ప్యాడ్ల డబ్బులు తిన్న దొంగల మీద నా పోరాటం. నా పోరాటం ఈ బిడ్డలకు రావాల్సినటువంటి 9,000 కోట్ల స్కాలర్షిప్లను దారి మళ్లించి దోచుక తింటున్న దొంగల మీద నా పోరాటం. నా పోరాటం మీ అందరి తలలను తాకట్టు పెట్టి మీ పైన అప్పులు తీసుకొచ్చి అప్పుల పేరుతో కమిషన్ల పేరుతో రాష్ట్రాన్ని లూటీ చేస్తున్న దొంగ నా కొడుకుల పైన నా పోరాటం. ఆకలితో ఉన్న వాడితో కాదు నా పోరాటం అనేది దయచేసి అర్థం చేసుకోండి. ఓకే మల్లన్న గారు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ జెన్జీ యూత్ నుంచి. హలో సార్, నా పేరు అజయ్ కుమార్. అంటే ఇది మెయిన్ ఈ మీటింగ్ ఎందుకంటే ఇది బీసీ రిజర్వేషన్ కోసం కదా సార్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిజర్వేషన్ సిస్టమ్ ఎందుకు అంటే, ఎవరికైతే హార్డ్ వర్క్ చేసి, ఎవరికైతే టాలెంట్ ఉంది, ఎవరికైతే నిజంగా అర్హత ఉందో జాబ్ కి, వాళ్ళకి ఆపర్చునిటీ రిజర్వేషన్ వల్ల దొరుకుతలేదని నేను అనుకుంటా సార్. మీ అభిప్రాయం ఏంటి? తెలంగాణలో కాదు, భారతదేశంలో అసలు రిజర్వేషన్ ఉండకూడదు, అవునా కాదా? రిజర్వేషన్ ఉండకూడదు, కానీ దానికంటే ముందు కులం ఉండకూడదు. ఓన్లీ రిజర్వేషన్ కాదు, రిజర్వేషన్ కంటే ముందు కులం ఉండకూడదు. ఇవాళ ఒక్క విషయం చెప్తా, మొత్తం హైకోర్టులు సుప్రీంకోర్టులు కలిసి, మొత్తం హైకోర్టులు సుప్రీంకోర్టులలో 90% జడ్జిలు బ్రాహ్మణులే ఉంటారు.
మరి అక్కడ మీ అందరికి తెలియలేదా? మీరు ఎగ్జామ్ రాసి ఉద్యోగం సంపాదిస్తారు కదా. ఒక ఐఏఎస్ కావాలంటే యూపీఎస్సీ పరీక్ష నిర్వహించాలి.